ట్రంప్ అన్నంత పని చేశారు. టారిఫ్లు అంటూ టారిఫ్ల జపం చేసిన ట్రంప్ ఇండియాపై తన అక్కసంతా తీర్చుకునేలాగా ఏకంగా 50% టారిఫ్లు పెంచేశారు. ముందు 25% పెంచారు. ఇది సరిపోదన్నట్టుగా మరో 25% టారిఫ్లు పెంచుతున్నట్టు తీరిగ్గా ప్రకటన చేశారు. మనసులో ఏదో పెట్టుకుని పైకి మాత్రం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొని యుక్రెయిన్ పై పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు అంటూ సుంకాలను పెంచేశారు. అంటే ఇప్పుడు బెంబేలెత్తిపోవాలా? ట్రంప్ చెప్పినట్లలా వినాలా? అంత లేదంటోంది భారత్. సుంకాల పెంపు వల్ల ఇబ్బంది లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఆ పేరు చెప్పి భయపెడతామంటే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అంటోంది కేంద్ర ప్రభుత్వం. యుఎస్ కూడా భారీ షాక్ ఇచ్చింది. ఎవరు ఊహించని విధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో చేసుకున్న 31,500 కోట్ల డీల్ రద్దు చేసుకుంది. దీంతో బోయింగ్ కంపెనీ భారీ నష్టం కలగనుంది. అది ఇక్కడతో ఆగదు. ఏ రష్యా పేరు చెప్పి బెదిరించారో ఇప్పుడు అదే కంట్రీతో ఫ్రీగా ఒప్పందాలు చేసుకునే వీలును కూడా కల్పించింది. అందుకే అంటారు చెరపకురా చెడేవు అని.